కొందరు డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్లు ఉంటారు చూడుర్రి. ఎంత లాడ్లా పెరుగుతారో. చెర్ర ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టిన కాలేజీలు ఒడిచినాక క్యాబులు బుక్ చేస్తూనే ఉండాలి, లేకుంటే కార్లన్నా పంపాలి. ఎందుకంటే మేము చాన్ అయిపోతాం, రోడ్ల మీదకి వస్తే కర్రెగా అయిపోతున్నాం అని కథలు పడుతుంటారు. కానీ అందరు గసంటోలే ఉండరు, ఈ అక్క సొంటోళ్ళు కూడా ఉంటారు. సాటి మనిషి పనులే సాయం చేసి కష్టం పంచుకుంటారు. లక్షలు ఖర్చు పెట్టి అక్కర్లేదు, బార్డర్లు దాటి భారీ పనులు చేయవలసిన అవసరం లేదు. ఇగో ఇట్లా తోటి మనిషికి తోచిన సాయం చేసినా కూడా గొప్పనే. ఎర్రటి ఎండల వెనక పంటి లోడేసుకొని పోతున్న ఈ రిక్షా కానొచ్చింది గీమెకు. మరంతటి ఎండల ఎంత దూరం కేలి దొక్కుతున్నాడో, ఎంత వజనుందో గానీ రిక్షా చిన్నగా ముంగటి పోతుండే వరకలా ఈమె ఉరికొచ్చి సాయం చేసింది. ఇట్లా జరంత దూరం పోయినాక ఆసరైనట్టుంది, అందుకే చిన్నగా దొక్కుతుండ అనుకొని ఆయనకు తినేతందుకు ఇంత బాక్సు నీళ్ళ బాటిల్ కూడా ఇచ్చి కష్టం చేసే ప్రతి ఒక్కరు గొప్పనే. నువ్వు కూడా గొప్ప ఆయన్నే అనుకుంటే మెడల తువ్వాలేసింది. ఇట్లా తెలిసిన వాళ్ళకే కాదు, ఎవలో తెలివనోళ్ళకి ఇట్లా చేసే సాయం కూడా ఇంకా మస్తు గొప్పదనుకుంటా సోషల్ మీడియాలో ఈ వీడియోని చూసిన వాళ్ళు కామెంట్లు చేస్తారు. ఇక ఏదన్నా పోయేటప్పుడు రైలు ఎక్కినా బస్సులు ఎక్కినా చాలు, నాకు విండో సీటే కావాలి, లేకపోతే నాకు ట్రావెలింగ్ చేసినట్టే ఉండదని ఏరి కోరి పైసలు ఎక్కువైనా ఆడనే కూర్చొని పోతుంటారు. ఇగో ఆ సొంటోళ్ళకే చెప్తున్నాం, కిటికీ కాడ కూర్చొని ఎంజాయ్మెంట్ మనం చేసుడు కాదు, వాళ్ళు చేతి వాటం చూపించి దొంగ బాబులు చేస్తారు. అస్సలైన ఎంజాయ్మెంట్ గిట్లా. మోక్షానికి పోతే ముసలు ఎదురైంది అనగా ఇంటాం గాని, ఊరి ఊదామని రైలు ఎక్కితే ఉల్పి కట్టి మొఖం వేసుకొని ఇసొంటి దొంగగాలు కూడా మోపారు చూడుర్రి. రైలు లోపల ఫోన్ పట్టుకొని ఉంటే బయటికి వెళ్ళి మోక చూసి దొంగగాడు ఎత్తుకొని వెనకకు మారి చూడకుంటే ఉరికే దొరికిండిగా. అయ్యో ఫోన్ కొట్టేసి నా ఫోన్ అని రైలు నుండి ఎంత మొత్తుకున్నా ఏం ఫాయిదా. వాడు కరెక్ట్ రైలు గదిలేదు చూసే పనితరం చూపించే. మరి ఇట్లా ఎంతమంది ఫోన్లు ఎత్తుకపోయిండో, ఎన్ని రైళ్లలో ఈ కథ చేసిండో తెలియదు కానీ, ఎవరో పక్క పంటి ప్లాట్ఫామ్ మీద ఉండి వీడియో తీస్తుండే వరకు ఇదంతా రికార్డ్ అయింది, ఇంటర్నెట్ లో వైరల్ అయింది. అందుకే జర కిటికీ సీట్ పొంటున్నా రైలు పోయేటప్పుడైనా భద్రం జర. ఏమంటున్నాం?